అబ్బా, ఈ సంద భలే బాగుంది బాయా. వీటిని సందులో గొంతులో అనరు, కాలనీ అంటారు. ఆహా, ఇంతకీ మనీ లేదే? ఇదే. ఇదా? చాలా బాగుంది. మనం కట్టిందేనా? అద్దె కట్టిందే. హలో ప్రవీణ్ గారు. హలో. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. దుర్గా, నేను చెప్పాను జగదీష్ గారిని, ఈయనే మా ఆవిడండి. నమస్కారం అండి. మీరు నాకన్నా పెద్దవారేనండి? అవునండి. అయితే నేను మీకు నమస్కారం. మీరేం కంగారు పడకండి. భక్తితో ఇలా అందరినీ భయపెట్టడం మా ఆవిడకి అలవాటే. ఎవరండి? సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముకునే సన్నాసి మొన్న వచ్చారు కదరా, ఇంట్లో అద్దె దిగుతున్నారు. ఈయనెవరండి? మీ నాన్నగారండి? లేదండి, ఈ కాలనీలో పనిచేస్తుంటారు. అయితే మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. తొందరగా ఆశీర్వదించు, లేకపోతే ఇప్పుడప్పుడే లేవదు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రే, ఆవిడికి పెళ్ళయిందిరా. అలాగా? అయితే హ్యాపీ బర్త్డే టు యు. ఏడ్చేలా గానీ వెళ్ళి సామాన్ లోపల పెట్టించు. వెళ్ళు. మీరేనండి ఇంట్లో దిగడానికి వచ్చింది? అవునండి. ఈవిడెవరు, మన వైఫా? చూడండి, ఈయన సుబ్బారావు గారని. నేను డాక్టర్ అమ్మా, ఇదే మన క్లినిక్. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య అని పిలువు, వెంటనే వచ్చేస్తాడు. నేను కరణం మల్లీశ్వరరావు గారని, మంచి వెయిట్ పార్టీ. నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ కూడా వెళ్తున్నా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మీకు ఖాళీయే కదా. నా దగ్గరికి వస్తే మా కరణం మల్లేశ్వరం తయారు చేసినట్టు మిమ్మల్ని మంచి వెయిట్ లిఫ్టర్ గా తయారు చేస్తా. అలాగే బాబాయ్ గారు. అన్నయ్యకి బాబాయ్కి నమస్కారం పెట్టండి. వదిలేమ్మా, కాలు కడుకుని తర్వాత వస్తా. వదిలేమ్మా, నాకు పేషెంట్లు వచ్చారు. తర్వాత వస్తాను. పదండి. అన్న జగదీష్ గారా, జగదీష్ గారా. జగదీష్ ఎవరయ్యా? నా పేరు ప్రవీణ్. ప్రవీణ? మరి జగదీష్ ఎవరా? పక్కింటి ఆయన. కరెక్టే. మరి ప్రవీణ్ ఎవరా? నేనేనయ్యా. ఎంత జ్ఞాపక శక్తి అండి మీకు. మీ పేరు మీరు గుర్తెట్టుకోవడమే కాకుండా పక్కింటి వాళ్ళ పేరు కూడా గుర్తెట్టుకుంటున్నారు. ఇదిగోండి మిల్క్ ప్యాకెట్. ఇదిగో మలకు. ఆ పక్కింట్లో పాలిచ్చావా? పాలు ఇవ్వడానికి నేను ఏమైనా గేదెనట్టండి? అదేనయ్యా, పాలు ప్యాకెట్ ఇచ్చావా? నిజమేనండి. మీరు చెప్పేదాకా వాళ్ళకి పాలు ఇవ్వాలన్నా గుర్తెలేదు చూసారా. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. లక్స్ పప్ప లంచ్కి వస్తావా, లడ్డు కొరికిస్తావా. ఏండోయ్, మిల్క్ ప్యాకెట్ ఎక్కడ ఎడుతున్నాను. గేదోళ్ళు వచ్చి తాగేస్తాయి, తీసుకోండి. మొన్న కుట్టేసింది అది, నిన్న కుట్టేసింది, మళ్ళీ కుట్టేస్తుంది అది. గండు సీమ టంగ 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 టంగ. ఇదిగోండి సబ్బిన ప్యాకెట్. ఒరే మాలకం, ఆ కొత్తగా వచ్చిన కుర్రోడేంట్రా జగదీష్ ఇంట్లో కల్లా తొంగి చూస్తున్నాడు? మరి మీ ఇంటికేసి తొంగి చూద్దాం అంటే మీరు ఎక్కడే సచ్చారుగా. అది కదా, ఆడి మూమెంట్ లేదో తేడా ఉందిరా, నాకు టెన్షన్ గా ఉంది. తమరికి ఎప్పుడు టెన్షనే కదా. ఏంటి బాస్, మా ఇంటికేసి తొంగి చూస్తున్నారు? కొంపదీసి మా ఆవిడకి లైన్ వేస్తున్నారా? అదే మీరున్నారో లేదో అని. లేకపోతే లైన్ వేసేద్దామనా? అబే అదేంటండి, మీ దగ్గర వార్త పేపర్ ఉందేమోనని. నాకు వార్త రాదు, ఈనాడు వస్తున్నారండి. న్యూస్ పేపర్ గురించా? నేను ఇంకా ఏదో పెద్ద న్యూస్ ఉంటుందని ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి వచ్చానే. ఇదేంటిది ఖాళీలో ఊపుతుంది? ఒకట్లేదు, ఊపుతున్నా. అదే ఇలా ఊపితేనే మొన్న ఒకటి కాలు మోకాల దాకా ఊడిపోయింది. గాలేదు వీడు ఈ గాలేదు లేడేంటి? ఇదిగో రజనీకాంత్ గారు. రజనీకాంత్ ఎవడరా? మీరే? నేను రజనీకాంత్ కదా, సుబ్బారావు నా పేరు. పేరు ఎప్పుడు మార్చుకున్నారు? మొన్నే ఎల్లుండి. ఏంటంటే ఎప్పుడు చూసినా ఈడే ఉంటాడు. రాత్రి కూడా ఇక్కడే పడుకున్నాను. నా కోసం పడుకున్నావా? నీ హెల్త్ గురించి పడుకున్నావు. పోనీ అంత బతగా ఉంటే పంపించండి. మాకు తెలుసులేవా? ఇంకో పేషెంట్ దొరికే వరకు వాడు ఇక్కడే ఉంటాడు. అవును, నువ్వే ట్రైల్ వచ్చావు. ఈ రోజు మీరు మీ ఆవిడ రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ, మతి మరుపులోనైనా ఎంత చక్కని పేరుతో పిలిచావురా. నేను అట్లా చక్కెర పొయ్యా. ఆ తర్వాత పోతురు కానీ ఈ రోజు మీరు మీ ఆయన చేసుకోకండి. ఏది? అదేనండి, మీరు రోజు చేసుకుంటారు కదా. ఇక్కడ కర్ర ఉండాలేది? అయ్యి బాబోయ్, ఏంటండి ఒక్కరోజు చేసుకుంటుంటేనే ఎంత అప్పడిపోతారు. ఏ రేపటి నుంచి అలాగూ చేసుకుంటారు కదా. ఆగరా నువ్వు, చంపేస్తా నిన్ను. కమలాసన్ గారు చూడండి, ఏంటండి ఏదో చూడండి ఏమవుతున్నాడు. నేనేమన్నాను, అది చేసుకోవద్దన్నాను. వాడు చేసుకోవద్దని, అది వంట చేసుకోవద్దని. వంట చేసుకోవద్దనే? అవును, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఎప్పుడూ తెలుసు. మరి నాకు ఎందుకు చెప్పలేదు? డాక్టర్ కి పేషెంట్ చెప్తే బాగోదు కనుక. ఇంతకీ వంట ఎందుకు చేసుకోవద్దన్నావు? ఏమి లేదండి, రామరాజు గారు షష్ఠి సందర్భంగా 10 మంది వేరు వేరు మతాల పేదలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు. ఆ విషయం వీడిని చెప్పిరమ్మని పంపించారు. వీడిని తగలయ్యా, దీనికి ఇంత టచ్ ఇచ్చాడా వీడు? పార్టీ అంటే ఆటా పాట ఉండాలి, కనీసం వెయిట్ లిఫ్టింగ్ అయినా ఉండాలి, లేకపోతే మజా ఉండదు. అన్నీ ఉన్నాయి, రాత్రి అందరూ ఫ్యామిలీలతో వచ్చేయండి. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది. ఇదిగో మల్లేశ్వరరావు, నీకు ముందే చెప్తున్నాను, ఈ డ్రెస్ వేసుకొచ్చి ఎక్స్పోజ్ చేయడానికి లేదు. వేసుకొచ్చాయి. మన లేడీస్ వస్తున్నారా? వస్తున్నాను. వెరీ గుడ్. అయితే మన ఇద్దరం వెళ్దాం, పదండి. ఏంట్రా మా లేడీస్ అన్నప్పుడు లేదా? మీ లేడీస్ అనగానే పొడుచుకొచ్చేసింది. ఎందుకు డాక్టర్ గారు మీకు టెన్షన్? మరి ఏం చేయమంటారా? కాలేజీలో ప్రతోడికి మా ఫ్యామిలీలో అయిపోయింది. అందుకే పని చేయండి, ఏంటి? మీ లేడీస్ వదిలేసి మీరు ఫంక్షన్ వెళ్ళిపోండి. ఇది బెటర్ రా. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. హాస్పిటల్ నుంచి.
అదేనండి మీకు నాకేం అవ్వలేదయ్యా నా హాస్పిటల్ నుంచి నేను వస్తున్నాను నువ్వేంటి ఇటు వస్తున్నావు మీ దగ్గరికేనండి టెస్ట్ చేస్తాను రమ్మన్నారు కదా. ఓహో టెస్ట్ చేస్తానన్నాను కదా హాయ్. ఆ టెస్ట్ కదా ఇక్కడే చేసేస్తానులే అసలే పేషెంట్ హాస్పిటల్ దగ్గర వస్తావు హాయ్. అబ్బో హార్ట్ కి బాగా తూట్లు పడ్డాయి ముక్కులోంచి హార్ట్ ఎలా కనపడిందండి? ముక్కుకు బొక్కలేవా ఉన్నాయి. మరి బొక్కల్లో చూస్తే కనపడదా ఏంటి బొచ్చా? బొచ్చు కాదు బొచ్చు వెనకాల హార్ట్ హార్ట్ బాగా వీక్ అయిపోయింది ఇమీడియట్ గా కేర్ తీసుకోపోయావంటే బెల్లుల్లో టప్పని పేలిపోద్ది అయ్య బాబు, ఇప్పుడు ఏం చేయమంటారండి? జేబులో ఎంత ఉంది 50 ఉందండి. ఇలా ఇచ్చే ఇదిగోనండి. ఈ పూట నుంచి ఫ్రూట్స్ బాగా తిను ఆ. హార్ట్ కోలుకుంటుంది బాగుపడతావు ఆ. లేకపోతే చస్తావు ఉన్న డబ్బులన్నీ నువ్వు పట్టుకుపోతే ఫ్రూట్స్ ఎక్కడ కొంటాను నేను? దొరికేడు నా బిడ్డ. ఆగు, 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 ఆగవయ్యా, ఆగు. నువ్వేదో బండెడు ఫ్రూట్స్ కొనుక్కుని మీ ఇంటికి పట్టుకెళ్తున్నావా? అది ఊరందరికి వినిపించేలాగా లారికి చెప్పాలా? కొని తీసుకెళ్తలేదండి అమ్మటానికి తీసుకెళ్తున్నా అమ్మడానికా? మరి ఆ ముక్క చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తాయా? నిజమేనండి ఓయ్. బాగా చెప్పారు బాగా అమ్ము. అట్టగేనండి ఉం. ద్రాక్ష పళ్ళు అమ్ముతా ఆగు, ఆగు, ఆగు. మళ్ళీ ఏంటండి నువ్వు ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు అమ్ముతావు, ఆయ్. బాగానే ఉంది. కానీ ఎక్కడ అమ్ముతావు? ఎక్కడ అమ్ముతావా? అక్కడ అమ్ముతావా? సెంటర్ లో అమ్ముతావా? జంక్షన్ లో అమ్ముతావా? ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానండి మరి ఆ ముక్క చెప్పాలి కదా. నేను అన్నానని కాదు, నువ్వు తించే. రైట్ అనండి ద్రాక్ష పళ్ళు అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ ద్రాక్ష పళ్ళు అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్ గా చెప్పవయ్యా. నువ్వు ద్రాక్ష పళ్ళు అమ్ముతావు ఎక్కడ పడితే అక్కడ, బాగానే ఉంది. కానీ ఎలా అమ్ముతావు? కాయ లెక్కన అమ్ముతావా? గుత్తులు లెక్కన అమ్ముతావా? లీటర్ లెక్కన అమ్ముతావా? కేజీ లెక్కలు అమ్ముతానండి ఓహో, కేజీ లెక్కన అమ్ముతావా? అంటే నాకు ఒక అర కేజీ కావాలి అమ్మవా? అమ్ముతానండి పావు కేజీ కావాలి అమ్మవా? అమ్ముతానండి 100 గ్రాములు కావాలి అమ్మవా? అమ్ముతానండి బాబు 10 గ్రాములు కావాలి అమ్మవా? అమ్ముతానయ్యా బాబు మరి ఆ మొక్క చెప్పకపోతే అలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఎలా అర్థం అవుతాయా? కేజీ లెక్కన అమ్ముతావు కోసం అనుకుని కొండం మానేస్తాం. నీకు ఎంత లాస్ వస్తుంది? నిజమే ఆ ద్రాక్ష పళ్ళు అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ కేజీ లెక్కల గ్రాముల లెక్కల ఏ, ఆగు, 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 ఆగు. మళ్ళీ ఏంటండి నువ్వు ద్రాక్ష పళ్ళు అమ్ముతున్నావు ఎక్కడ పడితే అక్కడ కేజీ లెక్కన గ్రాముల లెక్కన బానే ఉంది. కానీ దేనికి అమ్ముతున్నావు? ప్లాస్టిక్ సామానానిక, పాత బట్టలక, పాత ఇనప సామానానిక, సత్తు సామానానిక, దేనికి అమ్ముతున్నావు? డబ్బులకి మరి ఆ మొక్క చెప్పకపోతే ఎలా తెలుస్తాయా? ద్రాక్ష పళ్ళు అమ్ముతా ఎక్కడ పడితే అక్కడ కేజీ లెక్కల గ్రాముల లెక్కల డబ్బులకి ఆగు, 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 ఆగు. మళ్ళీ ఏంటయ్యా బీపీలొద్దు, బిజినెస్ ముఖ్యం. అన్నీ బాగా చెప్పావు, కానీ అసలు పాయింట్ మర్చిపోయావు. ఏంటయ్యా అది చెప్పు వీటిని ఎప్పుడు అమ్ముతావు? ఆ, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, నైటా, మిడ్ నైటా, ఆదివారమా, సోమవారమా, వానాకాలమా, ఎండాకాలమా, శీతాకాలమా, ఎప్పుడు అమ్ముతావు? అమ్మను ఏ? ఎప్పుడు అమ్మను ఇప్పుడే కాదు ఎప్పుడు అమ్మను ఈ పళ్ళు వద్దు నాకు ఈ బండి వద్దు పిచ్చి నా బిడ్డ, ద్రాక్ష పళ్ళు అమ్ముతాడంట. ఇక్కడ ఎవడో కొనేవాడు ఉన్నట్టు ద్రాక్షే గ్రేపే, ద్రాక్షే గ్రేపే, ద్రాక్షే. ఏంట్రా అలా చూస్తున్నావు? మీ బుగ్గని బుగ్గనా? కురికెయ్యాలని ఏంట్రా నువ్వనేది? కదలకండి స్టడీగా ఉండండి నా దగ్గర రాకు. మరి రాకపోతే ఎలా కుదురుద్దండి నలిపేయాలండి. నలుపుతావా? గుడ్ నైట్ కూడా దొరకకుండా తప్పించుకుంటాం కదా ఏదిరా? అదేనండి ప్రేమల 2 అక్షరాలు ఉంటాయి దానికి ప్రేమ లేదు దోమ లేదు, నువ్వు బయటికి పో. అదే అదే దోమ దోమేంటి? కురికెయ్యాలని మీ బుగ్గ మీద వాలింది నలిపేస్తుందని కదలకండి ఓరి నిన్ను తగలేయ్యా. నలిపేస్తాను కొరికేస్తానన్న దోవనా? హడలు కొట్టేశావు కదరా. సరే గాని జగదీష్ గారి భార్య ఊళ్ళో లేదు కదా, పాప ఆయన భోజనం ఎలా చేస్తున్నారు? కంచంలో ఇట్టుకుని చేతులతోనే చేస్తున్నారు అది కాదు, ఎక్కడ చేస్తున్నారు అని. ఎక్కడ చేస్తారో వాళ్ళు ఒంటింట్లోనే సర్లే ఎలే. కిడ్నీలు బాగా వీక్ గా ఉన్నాయా? కిడ్నీ నోట్లోంచి ఎలా కనపడి మీకు? పేషెంట్లకు కనపడవు డాక్టర్లకు కనపడతాయి మూసుకుని కూర్చో నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు కాబట్టి ఇంత ముందు రాసిచ్చిన టానికే రాసిస్తున్నాను మరి కాస్త బలహీనంగా ఉంటానికా? అక్కర్లేదు, బలహీనంగా ఉన్నట్టు సర్టిఫికేట్ ఇవ్వండి చాలు. సర్టిఫికేట్ ఏం చేసుకుంటావా బలహీన వర్గాలకు ప్రభుత్వం లోన్లు ఇస్తుంది. ఓహో ఓ నాయనోయ్ పెళ్ళాలని టైం చూసి ముగుళ్ళు లేని కనకదుర్గ జగదీష్ ఇంట్లో తోడుతుందేంటి? దూరింది మీ ఆవిడ కాదు కదా, టెన్షన్ ఎందుకు? మా ఆవిడైతే నాకు టెన్షన్ ఎందుకురా ఎదురింటి ఆవిడ కాబట్టి టెన్షన్ అయ్యో మీరేంటండి? మీరా? ఇంట్లో లేడీస్ లేరు కదండి. అందుకే భోజనం అవి నేను చేసి పంపిస్తాను, మీరు వంట చేయటం మానేయండి. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి, ఎలాగో నేను వండుకుంటానుగా. ఏంటి వాళ్ళ గుసగుసలు? లాంగ్ షాట్ అయిపోయింది, వీడియో తప్ప ఆడియో లేదు. నేను వాళ్ళ పెదాల కదలికను బట్టి డబ్బింగ్ చెప్తాను, మీరు సైలెంట్ గా ఉండండి.
పగలైతే ఆ డాక్టర్ వెదవా ఆ బరువును మూసి అడ్డగాడిదా చూస్తా. నైట్ కలుద్దాం. డైలాగ్ కరెక్టేనంటావా? డౌట్ అయితే లిప్ మూమెంట్ చూసుకో. మీరు 10వ తరగతితో చదివేశారని ప్రవీణ్ గారు చెప్పారు. అవునండి. మీరు మళ్ళీ చదువుకుని కంప్యూటర్ సైన్స్ నేర్చుకోండి. ఓపెన్ యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు ఉన్నాయండి. ఇవన్నీ నాకెందుకండి? ఈ రోజుల్లో చదువు చాలా అవసరం అండి. చదువుకుని ఏం చేస్తామండి? ఉద్యోగం చేసుకోవచ్చు. మా బాయ్ చేస్తున్నాడు అదే కదండి. తప్పు. ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకూడదండి. మొన్న మా ఆఫీసులో ఒక అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ ఉద్యోగం వాళ్ళ ఆవిడకి వచ్చింది. ఎందుకంటే ఆవిడ చదువుకుంది కాబట్టి. అదే చదువు లేకపోతే ఆవిడ పరిస్థితి ఏమైపోయిందండి? అయిపోయి ఏంటండి? ఏమైందండి? అంటే ఏంటని మీ ఉద్దేశం? మా బాయ్ యాక్సిడెంట్ చచ్చిపోతాడా? అదేంటి ఆ పిల్ల ఏడుస్తుంది? ఏముంది మనోడు 100 రూపాయలు ఇస్తారని ఉంటాడు. కరెక్ట్. 100కి 50కి రావడానికి నేను ఏమన్నా డాక్టర్ గారి స్టెథోస్కోప్ లాగా కరణం మల్లేశ్వరరావు గారి వెయిట్స్ లాగా చీప్ వస్తువులా కనిపిస్తున్నానా అని ఫీల్ అవుతుంది. లుక్కులొద్దు, లిప్పు చూసుకోండి. పక్కింటోళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని మీ ఇంటికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతారా? పొండి, మీకేం వండి పెట్టను. ఏమండి? రేటు కుదరపోతే రాను పోను పోవాలి గాని అంతలా ఏడుస్తూ వెళ్తుందేంటి? ఈ రేట్లు కుదరకే సిమ్రాను సౌందర్య కూడా చాలా సినిమాలు వదులుకున్నారు. డబ్బింగ్ చెప్పంటే సొంత డైలాగ్ చెప్తానంటా నువ్వు. సొంత dialogue చెప్తావేంటి? ఈడి సంగతినే చెప్తాను. జాగ్రత్త, జాగ్రత్త. వాడు చచ్చిపోతే నాకు పేషెంట్ లేడు మళ్ళీ. అయ్యో, ఏంటమ్మా? ఏమైంది? పొద్దు నుంచి కడుపులో తిప్పుతోంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఏంటే అలా చూస్తున్నావు? డాక్టర్ కదా వెళ్ళి చూడు. ఈయనకి తెలిస్తే కదా చూడడానికి. అదే లేడీస్ ప్రాబ్లం కదా, మీకు తెలవదేమో అని. నాకు తెలియదండి, తెలుసా? నేను ఉన్నప్పుడు లేడీస్ ఇప్పుడు రాలేదు కదా. నువ్వు లేనప్పుడు వస్తుంటారులే. మీరు తప్పండి అమ్మా, తప్పండి, చూస్తాను. మీరేం చూడక్కర్లేదండి. అమ్మాయి నెల తప్పింది. చూసారా, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నెల తప్పింది. వాళ్ళ ఆయన వారం రోజుల నుంచి ఊళ్ళో లేడు కదా, ఎలా నెల తప్పింది? అదే నాకు డౌట్ గా ఉంది. మీకు ఇలాంటి తెలివితేటలను బట్టే 10 ఏళ్ళైనా మా ఇద్దరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి, మీ మామయ్య గారికి వచ్చేసేయండి. ఏంటది? అదేనండి. అంటే ఏంటండి అదే? ఏంట్రా? అదేనండి, అది వచ్చినప్పుడల్లా మీరు దాన్ని నడుమే చెయ్యేసి పైకి లేపుతుంటారు అది కదా. వచ్చినప్పుడల్లా నేను నడుమే చేసి పైకి లేపడం ఏంట్రా? మరి ఎవరితండి అది? ఏమో నాకేం తెలుసే. నాటకాలు ఆడకండి, మర్యాదగా చెప్పండి. నాకేం తెలియదే బాబు. మీకు తెలియకపోవడం ఏంటండి? రోజుకు 2-3 సార్లు వస్తుంది అది. రోజుకు 2-3 సార్లు నా కోసం రావడం ఏంట్రా? అది వచ్చినప్పుడల్లా దాని నోట్లో నోరెట్టి మీరు చాలాసేపు ఏంటంటో మాట్లాడరేంటి? అమ్మ నా డాక్టర్, మ్యాటర్ చాలా ఉందే. ఎవరది? మీకు కూడా తెలుసండి. నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా రాలేదు మీకోసం. ఓరి దొంగ సచ్చినోడా, నాతోనే కాపురం సరిగ్గా చేయడం చేత కదా ఇంకొకటి కావాల్సి వచ్చిందా? చెప్పు. ఎవయ్యా, ఎన్నాళ్ళుగా సాగుతుంది నీ మీద ఒట్టే, నాకు అసలేం తెలీదు. అబద్ధాలాడతారేంటి? ఇందాక అమ్మగారు బయటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చింది. ఇందాక కూడా వచ్చిందా? అవును, వచ్చింది. నేను కూడా ఆ? చూసాను. నువ్వు కూడా చూసావా? యా, మీరు చాలా సేపు గుసగుసలాడారు. చిచి, మీరింత బరిదెగిస్తారనుకోలేదు. పోండి, మీ మొహం నాకు చూపించకండి. నాది సేమ్ డైలాగ్. లేదు. ఒరేయ్, మీ ఇద్దరు కలిసి మా కాపురంలో చిచ్చు పెట్టేటట్టున్నారా? అసలు అది ఎవరో ఏంటో తెలిసి చెప్పండి రా. ఫోను. ఫోను, టెలిఫోన్. ఏంటి మమ్మల్ని ఇంతసేపు టెన్షన్ లో పెట్టి చెప్పింది టెలిఫోన్ గురించా? ఏమే విన్నావా? ఏమే? అంటే మీ మామయ్య గారికి ఫోన్ చేసి ఇష్టం చెప్పి. డాక్టర్ గారు, ఆ, మీరు ఒక డాక్టర్ గా నాకు సిగరెట్ వెలిగించొచ్చా? దానికే ఉందయ్యా, నీ అనారోగ్యమే నా మహాభాగ్యం. అమ్మా పట్టు. ఉమ్. ఇదిగోనయ్యా. మల్లీశ్వరరావు, మల్లీశ్వరరావు, ఇటు రావాయ్. ఏంటి? కనకదుర్గ ఇంట్లోకి ఎవడో ఆటోలో దిగాడయ్యా. వాడి వాలకం చూస్తుంటే పెద్దాపురం బ్రోకరా లేడు. కరెక్టే. మొన్న మీ ఇంటికి మీ నాన్న వచ్చినప్పుడు కూడా నేను చూసి ఇలాగే బ్రోకర్ అనుకున్నాను. నిజమే, నేనైతే మీ ఆవిడకి మంచి బేరం తెచ్చాడు అనుకున్నాను. అరే మాలకం, వంకాయలు ఎలా ఇచ్చారా కిలో? మీటర్ లెక్కన కొల్చి. అమ్మా దుర్గా, దుర్గా ఇక్కడ ఉన్నావా? మాయా, ఏమ్మా, బాగున్నావమ్మా? బాగున్నాను మాయా. అయ్యి బాబోయ్, ఇదేంటి వాళ్ళిద్దరు వాటేసుకున్నారు? వీడెవడో బ్రోకర్ లా వచ్చి కస్టమర్లా సెటిల్ అయ్యాడే. మీరేంటి అంత ఫీల్ అయిపోతున్నారు? వీళ్ళ ఇంటికి రావాల్సిన కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. అయ్యి బాబోయ్, నాకేదో టెన్షన్ గా ఉంది. బిడ్డకి పాలిచ్చే తల్లిని చూసినా నీకు టెన్షన్ ఎక్కిపోద్ది. అదిగో మల్లేశ్వరరావు, నీ కరణం మల్లేశ్వరరావు అవుతాయా? మార్నింగ్ వాక్ లో ఎదురవుతుంటా. నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానో ఒకటే ఆతృత. ఆ కన్నీళ్ళేంట్రా? నేను తల్లిని కావటం మీ అబ్బాయికి ఇష్టం లేదట మావయ్య. ఎప్పుడు చెప్పాడు? నాతో చెప్పలేదు, పక్కింటి ఆయనతో చెప్పాడట. అందుకని ఆయన నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. మొన్నైతే మీ ఆయన పోతే నీకు ఆధారం ఏముంటుంది, చదువుకో, కంప్యూటర్ నేర్చుకో అన్నారు. ఎవడా గాడిదా? పక్కింటి జగదీషు.
ఏంటి కర్రెట్టుకు వస్తున్నాడు? రేయ్, ఇక్కడ జగదీష్ అంటే ఎవడరా? జగదీష్ అంటే అడుగు డాక్టరేనండి. అదేంటోడు నన్ను చూపించేదో చెప్పేస్తున్నాడు. ఆడికి ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని మీ గురించి చెప్తున్నట్టున్నాడు. ఓహో. నమస్తే. నమస్తే, ఏంటి ప్రాబ్లం? నా కోడలు సలహా ఇచ్చింది నువ్వేనా? ఒక్క మీ కోడలకేంటి, ఈ చుట్టుపక్కల కోడలందరికీ ఈయన సలహాలు ఇస్తాడు. సలహా ఇచ్చావా? సలహా ఇచ్చావా? నన్ను కొడతారేంటి? ఎవరండి మీరు? ఎవరిని అడుగుతావేంట్రా? నా ప్రవీణ్ ఫాదర్ని. ప్రవీణ్ ఫాదరా? అమ్మో అమ్మో. ఏ డౌటా? మీ షేపు అది చూసి పెద్దాపురం బ్రోకర్ అయి ఉంటాడని చెప్పి. ఆ? నన్ను బ్రోకర్ బ్రోకర్ అంటావా? నా కోడలు ఎవరిని తెచ్చుకున్నావా? ఎవరిని తెచ్చుకున్నావా? బ్రోకర్ అంటావా? అన్నాళ్ళనే మర్చిపోయి ఉంటారు. సార్, దెబ్బ పెడతారా? సరే, లేవండి సార్. ఆ. ఏరా, నేను అన్నాను రా. నేనంటే నువ్వు నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తావా? తీసుకోండి సార్. ఇప్పుడు కొట్టండి. మళ్ళీ కొట్టండి. నా కోడలు ఎవరిని తెచ్చుకున్నావా? కూర్చొని తాగండి. ఇతను జగదీష్ కాదనుకుంటానండి. కాదా? మరి నీ నా పేరేంట్రా? పేరు సుబ్బారావు అండి. ఇదిగోండి బోర్డు. మరి జగదీష్ గారు ఎవడు? జగదీష్ నా పేరు ఏకలింగం. అడుగోండి, ఆ ఎక్స్క్రసైజ్ చేస్తున్నాడు ఆడే జగదీష్. ఆడా? అదేంటి ఆడి పేరు కన్నం మల్లేశ్వరరావు కదా. ఆ పర్లేదు ఊరుకోరా, లేకపోతే రేపు నుంచి వాడు నన్ను చూసి నవ్వుతాడు. ఎరా, నా కొడుకు చచ్చిపోతాడని పిచ్చి పిచ్చి వాగుతావా? పిచ్చి పిచ్చి వాగుతావా? బాబు. అబద్ధం వాడేవంటే నరికేస్తా. చంపుతా. ఏంటి, ఏంటి, ఆగండి. కూర్చొని తాగండి, కూర్చొని తాగండి. ఇదిగో ఏమయ్యా, నీ పేరు జగదీశేనా? నా పేరు జగదీష్ ఎట్లా మెంటలేదవా? మరి కారణం మల్లేశ్వరరావు. మరి ఆ మొక్కాయని కొట్టే ముందు చెప్పాలి కదా. నువ్వు జగదీష్ అని నేనే చెప్పాలి, కాదని నేనే చెప్పాలి. ఇంతకీ ఆ జగదీష్ గారు ఎవరా? ఆ ఇంట్లో ఉంటాడు. ఆహా. అరే మాలోకో, నిజంగా నీకు మతిమరుపు ఉందా? అవసరానికి దాన్ని వాడుకుంటున్నావా? ఊరుకోండి, నా పేరు నాకే గుర్తుండి సావదు. ఇంతకీ నా పేరు ఏంటండి? చిరంజీవ వెంకటేశ. కాదు, నారా చంద్రబాబు నాయుడు. కరెస్టే, భలే గుర్తు చేసేవయ్యా బాబు. రాసి పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతున్నాను. అదిగోండి దో- ఏమో ఏకలింగం, మీరా ఏంటండి? ఏంటి ఈ హోటల్ సప్లైర్ గా పనిచేస్తున్నావా? వానరగా కూడా నేనే చేస్తున్నానండి. ఏంటి హోటల్ మందా? మంచోడువా. మరి చెప్పలేదేంటి? ఆల్రెడీ నన్ను తినేస్తున్నావు. ఈ హోటల్ ఉందంటే దీన్ని కూడా తినేవు. మా ఆవిడ ఇంట్లో లేదయ్యా. పోనీ చేయగలుచుకుందామంటే ఈ వారం 5-6 ఆపరేషన్లు ఉన్నాయి. 5-6 ఆపరేషన్లు. ఆ, అదేంటండి శుభ్రంగా ఉన్నారు కదా. నేను చేయించుకోవడానికి కదయ్యా, ఆ. నేను చెయ్యాల్సినవి. ఓహో, కూర్చోండి. ఏంటో నీ అభిమానం చూస్తుంటే కడుపు నిండిపోతున్నాయా బాబు. అయితే టిఫిన్ ఏం చేయాలన్నమాట. నా చేయకపోతే నువ్వు ఊరుకుంటావు, ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసు. ఏదో ఒకటి తినేళ్తానులే. ఇక్కడి నుంచి రోజు ఇక్కడికి వచ్చి ఫ్రీగా టిఫిన్ లాగించేయచ్చు. వీడు ఓసిగాడు, చస్తే క్యాష్ కూడా. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి? ఏం కావాలి మీకు? ఇడ్లీ ఉందా? అరే ఇప్పుడు అయిపోయిందండి. పోలే ఫీల్ అవక. ఆ. పూరి ఉందా? అరే జస్ట్ అయిపోయిందండి. ఉప్మా? ఉప్మా లేదు. మరి ఏముంది? మీకేం కావాలి? మరి పెసరట్టు ఉందా? పెసరట్లేదు, మినపట్టు? వినపట్లేదు, రవ్వట్టు? రవ్వట్లేదు, ఉల్లట్టు? ఉల్లట్లేదు. బొబ్బట్టు? లేదు సార్, చిక్లెట్టు? లేదు సార్, ఆమ్లెట్? లేదు సార్. మరి ఏముంది? మీకేం కావాలి? మరి ఏముందో చెప్పొచ్చు కదా. ఏం కావాలి అడగచ్చు కదండి. ఇదిగో ఏకలింగం, నువ్వు నాకు ఇవ్వాలనుకుంటే మీ హోటల్లో ఏమైనా ఉంటాయి. ఇదిగో డాక్టర్ గారు, ఆ. మీకు కావాలనుకుంటే మా హోటల్లో ఏదైనా అడగచ్చు. ఆ, బజ్జీ ఉందా? బజ్జీ లేదు, బోండా ఉందా? బాగుండా లేదు. చపాతి? అది మా హోటల్లో చెయ్యం. ఊతప్పం? అదంటే డోకు మాకు. మరి ఏముందయ్యా? మరి ఏం కావాలి సార్? అంటే ఏముందో నువ్వు చెప్పవా? అంటే మీకు ఏం కావాలి మీరు అడగరా? ఏముందో నువ్వు చెప్పవా? ఏం కావాలో మీరు అడగరా? లడ్డు ఉందా? లడ్డు లేదు, జిలేబీ ఉందా? లేవు లేదండి. మరి మైసూర్ పాకు ఉందా? లేదు, గుడ్డు? లేదు, గాడిద గుడ్డు? లేదు. ఎలిఫెంట్ ఎగ్గు? లేదు. మరి ఏముందయ్యా? మీకు ఏం కావాలండి? కోడి? లేదు, పకోడి? లేదు సార్. మటను, ఫిష్, బొమ్మడాయలు, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు, జిగిడీలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. మరి ఏమున్నాయా? ఏం కావాలి సార్ మీకు? బా. మీ హోటల్లో ఏముంటాయి ఇవ్వయ్యా? ఈ హోటల్లో ఏది కావాలో అది అడగండి. అబ్బా చంపుతున్నావు కదా నాయన. రావడం ఎందుకండి? అదిగో ఆ బండాడు తిన్నాడే, అది తెచ్చిపెట్టు. అలా చెప్పొచ్చు కదండి. ఇప్పుడు చెప్పారుగా, ఆ. తెచ్చిపెట్టు. తెస్తా. వెళ్ళు. ఏమంటే బండాయన ఏంటి? ఆయనకి ప్లేట్ కావాలంటావు సారే ఉండే. ఇదిగోనండి. ఎంగిల్ ప్లేట్ తెచ్చావంటరా? మీరే కదండి వెళ్ళి పెట్టమన్నారు. అంటే ఆడి తినే ఎంగిల్ టిఫిన్ నేను తినాలా? ఏంట్రా ఆడి ఈడి అంటున్నా? మిమ్మల్ని కాదు సార్. మరి? అరే, మిమ్మల్ని ప్లేట్ సార్. మరి? మిమ్మల్ని కాదు సార్. అయ్యో, బాబు. బాగా కుదిరింది. ఇంకెప్పుడు నా హోటల్కి రాడు.